వెల్కమ్ టు లెక్చరర్.com. ఈరోజు మనం వచ్చేసి ఎంఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కోసం చూద్దాము. అసల మేము ప్రొవైడ్ చేసే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్‌లో ఏముంటది? అసల ఏంటి? ఎలాగా? అనేది క్లియర్ కట్‌గా చూద్దాము. అసల మీరు జర్మనీ వెళ్ళాలనుకుంటే ద ఫస్ట్ స్టెప్ వచ్చేసి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. ఆ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కరెక్ట్‌గా చేసుకుంటే మీకైతే ఖచ్చితంగా ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటది జర్మనీలోని. ఎందుకు అంటే చూడండి ఇప్పుడు నేను ఇప్పుడంతెందుకు నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గరకొచ్చారు. మీకు ఒక 2.4 సీజీపీఏ ఉంది. నేను అయన్నీ పట్టించుకోకుండానే మాకు టై అప్ ఉన్న ఆటిలతోని, యూనివర్సిటీస్‌తోని వీటిలతోని నేను మీకవి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్‌లో పెట్టేసి మీ మనీ వేస్ట్ చేయలేను. మీకు యాక్చువల్‌గా అక్కడ ఫ్రీ సీట్ వస్తది జర్మనీలోని. బట్ నేనేం చేశాను, నాకు కలిసొస్తది కదా! అని చెప్పేసి నేను పెట్టాను. కానీ అలాగా అయితే మాత్రం మీకైతే ఖచ్చితంగా లాస్ అవుతది. సో, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎవరి దగ్గర చూజ్ చేసుకున్నా, ఎలా చూస్ ఆహ్, ఎ ఎన్ లైక్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎవరి దగ్గర చూజ్ చేసుకున్నా సరే, మీరైతే ఖచ్చితంగా ఒక క్లియర్ కట్ ఐడియాతోనైతే ఉండాలి. వాళ్ళు చేశారు కదా! వాళ్ళు ఇచ్చేసారు కదా! అనంటే మాత్రం ఉండకూడదు. మీకు మీరుగా కూడా ఆ లిస్ట్‌లో వాళ్ళిచ్చిన లిస్ట్‌లో అసలేంటి? సెమిస్టర్‌దేంటి? సబ్జెక్ట్స్ ఏంటి? సబ్జెక్ట్ మాడ్యూల్స్ ఏంటి? ఏమున్నాయి? ఎన్నున్నాయి? అనేది చూసుకోవాలి మీరు కూడాను. ఓకే. సో, ఇవాల్టివి ఇప్పుడొచ్చేసి ఎంఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్. మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ అంటే నాకు చిరాకే తప్పదు ఇందులో చెప్పడం. సో, బేసిక్‌గా మనకి మ్యాథమెటిక్స్‌లోని ఎంఎస్సీ చేయాలి. జర్మనీలోనే అనుకుంటే మ్యాథ్స్ ఇలా నేచురల్ సైన్సెస్ కోర్సెస్ కూడా ఒక మంచి యూనివర్సిటీస్ కూడా ఉంటాయి ఇందులోనే. పబ్లిక్ యూనివర్సిటీసే ప్రైవేట్ యూనివర్సిటీస్ కాదు. సో, మీరైతే అలాగా చేయాలి అనుకుంటే మీరు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కావాలి అనుకుంటే మీకిక్కడ కనిపిస్తున్న క్యూఆర్స్ కోడ్‌ని స్కాన్ చేయండి. లేదు అంటే www.niksha.com అని టైప్ చేస్తే మీకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతది. సో, ఓపెన్ అయ్యాక మీరైతే ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చేస్తే మీకైతే మాత్రం ఇది కనిపిస్తది. రెడీమేడ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. రెడీమేడ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అసలు ఇది క్లిక్ చేసాక మనం చేయాల్సిన పనేంటంటే సెలెక్ట్ యువర్ కోర్స్ అంటే మనం కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంజినీరింగా, నేచురల్ సైన్సెసా లేదా బిజినెస్ మేనేజ్మెంటా అలా సెలెక్ట్ చేసుకోవాలి. సో, మ్యాథమెటిక్స్ నేచురల్ సైన్సెస్‌గా కిందకొస్తది కాబట్టి సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకున్నాక పేమెంట్ చేసేసి ఎక్సెల్ షీట్ వస్తది మనకి. సో, షార్ట్ లిస్ట్‌లో క్లిక్ చేశాను. షార్ట్ లిస్ట్‌లో క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఇదొస్తది. చెప్పాను కదా! నేచురల్ సైన్సెస్, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, ఇంజినీరింగ్. బేసిక్‌గా నేచురల్ సైన్సెస్ క్లిక్ చేశాను. క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూడండి నేచురల్ సైన్స్‌లో ఏముంటాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ 3 నేచురల్ సైన్స్‌లో వస్తాయి. మ్యాథమెటిక్స్ కాబట్టి మ్యాథమెటిక్స్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనమైతే మాత్రం ఇక్కడ ఆహ్, పేమెంట్ పేజ్‌కెళ్ళిపోతాం. పేమెంట్ వచ్చేసి 500. ఎందుకు 500 అసల మేము ఏం చూసి మీకు 500 ఇవ్వాలంటారా? సరే. మీకొక డమ్మీ లిస్ట్ చూపిస్తాను. ఇది కేవలం జస్ట్ ఈ వీడియో పర్పస్‌కి మాత్రం చేసిన లిస్ట్. మీ ఒరిజినల్ లిస్ట్ ఇంతకన్నా మంచిగా వస్తది మీకు. ఓకే. సో, నేనసలా నాకు మా చుట్టాలు ఎవరైనా ఉన్నారు జర్మనీలో. మా రిలేటివ్స్, మా తెలిసినోళ్ళు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో, వాళ్ళెక్కడున్నారు చూద్దాము. వాళ్ళున్న లొకేషను ఆహ్, హానోవరు. సో, క్లియర్ నొక్కేసి వాళ్ళున్న లొకేషన్ చూసుకుందాం ఒక్కసారి. ఆహ్, రో రోస్టాక్, రెగెన్స్‌బర్గ్ ఈ 2 లొకేషన్‌లున్నారు. నాకు ఈ 2 లొకేషన్‌లున్న యూనివర్సిటీస్ మాత్రమే కావాలి. సో, క్లిక్ చేయండి. ఓకే. ఫిల్టర్ పెట్టుకోండి. ఇదిగోండి. మీరు చూసారు కదా! ఇక్కడ ఈ 2 లొకేషన్స్‌లో ఉన్న యూనివర్సిటీస్ వచ్చాయి. సో, ఇలాగే దీని బేసిస్ మీద ఇది ఇలా కాకుండా నేను నా నాకు ఏపీఐ సర్టిఫికేట్ లేదు అసల. నాకు దాని మీద కావాలి. దాని మీద ఫిల్టర్స్ కావాలి అసల. దాని మీద కావాలి అసల యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఏపీఐ సర్టిఫికేట్ మ్యాండేటరీ అంటున్నారు చాలా మంది డౌట్ ఉంటాయి. అయితే ఇది చూడండి. సో, నేనక్కడ ఏపీఐ సర్టిఫికేట్ పెట్టాను. నా దగ్గర నాట్ రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకొనుంచాను. సో, తర్వాత ఇప్పుడొచ్చేసి ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేస్తే మీరిక్కడ చూసుకోవచ్చు. నాట్ రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్ ఇలాగా
మీరు చూసినట్టయితే మీకైతే ప్లెంటీ నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ తర్వాత విత్ మోర్ నెంబర్ ఆఫ్ ఏంటిది పైన ఏమంటారు కన్స్ట్రక్షన్స్ ఇచ్చాం మేము. చూసుకోవచ్చు. మీకు ఈ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనేది మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్స్ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది చూసాలి. తర్వాత జర్మన్ జీపీఏ ఏంటి? జర్మన్ జీపీఏ ఎంత ఉన్నది మీకు ఇవన్నీ చూసుకొని పెట్టుకుంటే అయితే మాత్రం మీకైతే ఇంకేం అక్కర్లేదు ఇంకా. మీకైతే ఇంకా జస్ట్ మీరు ఇలా ఫిల్టర్స్ పెట్టుకోవడం, మీకు ఎలిజిబుల్ అయిన యూనివర్సిటీస్ రాసుకోవడం, అప్లై చేసుకోవడం. అదే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నాకు తెలిసి మీకైతే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి. మ్యాథమెటిక్స్ మీదే కాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ ఇలా బోలెడు కోర్సెస్ మీద ఉన్నది. సో, లేదు మీరు డైరెక్ట్‌గా ఈ పేజ్‌కి వెళ్ళిపోవాలి అనుకుంటే ఇందాక చూపించిన పేజ్‌కి ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. మ్యాథమెటిక్స్ స్కాన్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో మీకైతే లింక్ ఇస్తాను. ఓకే. So that's all for today's video. Thank you.